ఈ దినవాక్య ధ్యానాంశము శాపము అను కాడి. గలతీ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందులో శాపమై అను పదము శాపగ్రాహే అనే మూల భాషలో ఉన్నది. మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడే. ఇది ధర్మశాస్త్రం యొక్క నియమము. అయితే ఆశీర్వాదమునకు కర్తయగు దేవుడు శరీరధారి అయి ప్రత్యక్షమై తన్ను తాను శిలువ మరణమునకు అప్పగించుకున్నందున ఆయన శాపగ్రాహి అయ్యను. దాని వలన మనము అబ్రహాము పొందిన ఆశీర్వచనమును మాత్రము కాదు, ఆత్మను గుర్చిన వాగ్దానమును కూడా పొందుకొనుచున్నాము. శాపమును కాడిని విరగొట్టుటకు ఈ సత్యమును నమ్ముట అవసరము. క్రీస్తు యొక్క శిలువ మరణము, శిలువను గూర్చిన వార్త నేడు అనేకులకు అభ్యంతరకరముగా ఉన్నది. గలతీ పత్రిక 5:11. శాపమును కాడి తరతరములుగా కొన్ని కుటుంబముల మీదకి వచ్చుచూ ఉన్నది గనుక వారు అభివృద్ధి చెందలేకపోవచ్చున్నారు. వారి జీవితం అంతా కష్టనష్టములు, మనోవేదన. శాపము యొక్క ఫలితముగా బిడ్డలు ఎల్లప్పుడూ వ్యాధిగ్రస్తులై ఉంటున్నారు. ప్రమాదములు జరుగుచూ ఉన్నవి. శాపమును కాడి క్రింద ఉండగా వివాహ వయస్సునకు వచ్చిన బిడ్డలకు సంబంధములు కుదరటలేదు. వివాహమైన వారికి సంతాన భాగ్యము కలుగుటలేదు. కొందరు బిడ్డల చదువులు సాగుటలేదు. చదివిన కొందరికి ఉద్యోగములు లభించుటలేదు. ఇలాగూ శాపము అను కాడు వారిని సదా వెంటాడుచూ ఉన్నది. మన దేవుడు శాపమును ఆశీర్వాదముగా మార్చువాడై ఉన్నాడు. దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించును గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. ఆనాడు రాజు ఖచ్చితమైన ఉద్దేశముతో ప్రవక్తకు బిలామును రప్పించెను. అదేమనగా అతడు ఇశ్రాయేలును శపించవలెను అనున్నదే. అయితే ఇశ్రాయేలును దీవించుట దేవుని దృష్టికి మంచిదని బిలాము తెలుసుకొనెను. శపించుటకు బదులుగా అతడు ఆశీర్వదించెను. దేవుని బిడ్డ, ఆనాడు బిలాము దేవుని ప్రజలను శపించలేకపోయెను అను సంగతి మరువద్దు. బిలాము నోట నుండి వచ్చిన మాటలు విస్మయము కలిగించుచూ ఉన్నవి. సంఖ్యాకాండం 23:20. ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను అని మాట్లాడుచూ ఉన్నాడు. శాపమనే కాడిని దేవుడు విరగొట్టును గాక. ఈ దినవాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్.